హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్. ఈరోజు మరొక స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఇది సమ్మర్ కదండి, సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు పిల్లలకి. ఏదో ఒకటి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా అయితే మనం చేసి పెడుతూ ఉంటాము. ఇది చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి. అలాగే క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా కూడా తింటారు అండి. కాబట్టి మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. బ్రోకలీ అను క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్, స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం వేసుకున్నాను. చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఏమో బియ్యం పిండి వేసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఆ క్యాబేజీలో తేమ ఉంటుంది కదా, దానివల్లే మనకి ముద్దగా అయిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్, అలాగే మనకి కోటింగ్‌కు పిండి సరిపోలేదు అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను ముద్దలాగా చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో నేను కలుపుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసుకున్నానండి. నేను ఫుడ్ కలర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి. హెల్త్‌కి అంత మంచిది కాదు అని చెప్పి, అందుకనే కలర్ఫుల్‌గా అయితే లేదు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇట్లాగా మనకి గోల్డ్ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుందండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.